ఐబొమ్మ రవిని మరో కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు. చంచలగూడలో ఉన్న రవిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటికే రవిపై 5 కేసులు నమోదయ్యాయి. పీటీ వారెంట్ వేసి రవిని అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఐబొమ్మ రవిని మరో కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు. చంచలగూడలో ఉన్న రవిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. రవిపై ఇప్పటి వరకు 5 కేసులున్నాయి. పీటీ వారెంట్ వేసి రవిని అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఐబొమ్మ రవిని మరో కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. చంచలగూడలో ఉన్న రవిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటికే రవిపై 5 కేసులు నమోదయ్యాయి. పీటీ వారెంట్ వేసి రవిని అదుపులోకి తీసుకున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. కస్టడీ పిటిషన్కి సంబంధించి కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఐబొమ్మ రవిని 5 రోజుల పాటు కస్టడీలో విచారించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. రవి నుంచి కీలక విషయాలు రాబట్టారు. ఐబొమ్మ పుట్టు పూర్వోత్తరాలు వెలికితీశారు. ఐబొమ్మ, బప్పం టీవీ సృష్టి మొదలుకొని బెట్టింగ్, గేమింగ్ యాప్ల ప్రకటనలు, వాటి ద్వారా వస్తున్న ఆదాయం, వాటి మళ్లింపు, ఇలా అన్ని వివరాలు కూపిలాగారు. అంతా తానే అయి చేశాడని, ఎవరి అండా లేదని నిర్ధారించారు పోలీసులు. ఎన్జిలా అనే సంస్థ ద్వారా ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లను రిజిస్టర్ చేసుకున్నాడని, దీన్ని కొనుగోలు చేసేందుకు తన క్రెడిట్ కార్డు వాడి పేమెంట్ చేసినట్లుగా ఆధారాలు సేకరించామన్నారు పోలీసులు. పలు మార్గాల్లో పైరసీ సినిమాలను కొనుగోలు చేసి తాను క్రియేట్ చేసిన ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నట్లుగా విచారణలో రవి ఒప్పుకున్నట్లుగా చెప్పారు పోలీసులు. వెబ్సైట్లో అప్లోడ్ చేసే ముందు పోస్టర్స్ను మాత్రం తన ఫ్రెండ్ నిఖిల్ ద్వారా చేయిస్తున్నట్లుగా చెప్పాడు. ఈ మంది రవి సినిమాలు డౌన్లోడ్ చేసుకునే సమయంలో బెట్టింగ్ యాప్, గేమింగ్ యాప్ ప్రకటనలు వచ్చేలా డిజైన్ చేశాడని, వీటి ద్వారానే రవికి ఆదాయం వస్తుందని గుర్తించారు పోలీసులు. యాప్ ద్వారా ఆదాయం డాలర్ల రూపంలో వస్తోందని, ఈ డబ్బును యాడ్ బుల్ అనే కంపెనీ పేరుతో మీద వచ్చేలా చేశాడు రవి. ఈ యాడ్ బుల్ అనే కంపెనీ కూడా రవికి చెందిందిగా గుర్తించారు పోలీసులు. డాలర్ల రూపంలో వచ్చిన డబ్బును ఇండియాలోని బ్యాంక్ అకౌంట్స్కి మళ్లించి వాటిని ఇండియన్ కరెన్సీగా మార్చి తన పేరు మీదున్న పలు అకౌంట్స్లో క్రెడిట్ చేయించుకునేవాడని గుర్తించారు పోలీసులు. వచ్చిన డబ్బంతా ఎప్పటికప్పుడు నీళ్లలా ఖర్చు చేసేవాడని, ప్రతి వారం ఒక్కో దేశం చొప్పున తిరిగేవాడని ఆధారాలు సేకరించారు పోలీసులు. వరల్డ్ టూర్ అంటే తనకిష్టం ఉండడం వల్లే ఈ దేశాలన్నీ తిరిగినట్లుగా తమకు చెప్పాడంటున్నారు పోలీసులు. తల్లి, తండ్రి, పెళ్లాం, పిల్లలు, బంధువులు, స్నేహితులు ఇలా ఎలాంటివి రవికి లేవని, కేవలం డబ్బులు సంపాదించాలి, వాటిని వెంటనే ఖర్చు పెట్టాలన్న ఆలోచన తప్ప మరో ధ్యాస లేదని చెప్తున్నారు పోలీసులు. నువ్వు జీవితంలో ఒక్క కారు కూడా కొనలేవని, రూపాయి సంపాదించడం చేత కాదని, పదే పదే భార్య తిట్టడం వల్ల కసి పెంచుకున్నారని తమకు రవి చెప్పినట్లుగా చెప్తున్నారు పోలీసులు. రోజుకో దేశం తిరుగుతూ, రోజుకో లగ్జీరియస్ కార్లో తిరుగుతూ భార్యకు ఫోటోలు పంపేవాడినని రవి పోలీసులకు తెలిపాడు. బప్పం టీవీ అని పేరు పెట్టడం వెనక కూడా లాజిక్ ఉందని చెప్తున్నాడు రవి. బప్పం అంటే వెధవ అని, తన వెబ్సైట్లో సినిమాలు చూసే వాళ్ళంతా వెధవలనే ఉద్దేశంతోనే ఆ పేరు పెట్టారని రవి చెప్తున్నాడు. రవి ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయలు సంపాదించాడని, అంతా ఖర్చు చేయగా పలు అకౌంట్స్లో ఉన్న 3 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నారు పోలీసులు. రవిని మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారించాలని భావిస్తున్నారు పోలీసులు. నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఐబొమ్మ రవిని 5 రోజుల పాటు కస్టడీలో విచారించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. చాలా కీలక విషయాలు సేకరించారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి కిరణ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కిరణ్, కస్టడీలో విచారించినటువంటి పోలీసులు ఎలాంటి కీలకమైనటువంటి ఎవిడెన్స్ సేకరించారు? దేవి, 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి కేసులో పీటీ వారెంట్, చంచల్గూడ జైల్లో పీటీ వారెంట్లో అరెస్ట్ చేసిన తర్వాత ఐబొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీసులు
8వ మెట్రోపాలిటన్ నాంపల్లి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. సో పూర్వపరాలు పరిశీలించిన తర్వాత మెజిస్ట్రేట్ వారు 14 రోజుల పాటు కూడా ఐబొమ్మ రవికి రిమాండ్ విధించారు. సో మొదటిసారి అరెస్ట్ అయినప్పుడు మొదటి కేసులో దాదాపు 5 రోజుల పాటు ఐబొమ్మ రవిని కస్టడీలో అనేక కోణాల్లో కూడా విచారించారు. సో పొంతం లేని సమాధానాలు ఇవ్వడం, అసలు ఈ కేసుకు సంబంధించి కూడా నోరు మెదకపోవడం. సో ఇదంతా కూడా ఈ కేసు ఒక కొలిక్కి రావాల్సి ఉంటుంది. మొదటిసారి అతన్ని విచారించిన క్రమంలో ఎలాంటి సమాధానం రాబట్టలేకపోయారు పోలీసులు. సో రెండవసారి కూడా అతన్ని కస్టడీలోకి తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులు భావించారు. సో 7 రోజుల పాటు కస్టడీ పిటిషన్ రెండవసారి కూడా పిటిషన్ ఫైల్ చేశారు. దానికి సంబంధించి కూడా 8వ మేజిస్ట్రేట్ వారు రేపు కోర్టు తీర్పు కూడా ఇవ్వబోతున్నారు. సో దాదాపు ఐబొమ్మ రవి కేసుకు సంబంధించి పరిశీలిస్తే ఇటు డొమైన్స్ ఏర్పాటు చేసుకోవడం, అలాగే బ్యాంకు లావాదేవీలు, అలాగే వెబ్సైట్స్, సర్వర్స్, అలాగే ఇతను ఉన్న నెట్వర్క్, ఇదంతా కూడా పోలీసులు అనేక కోణాల్లో కూడా విచారించినప్పుడు మాత్రం అతని నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాకపోగా అంతా కూడా తానే చేశానని చెప్పడం అనేది కూడా ఒక ఎత్తు అయితే, వాస్తవంగా ఈ కేసుకు సంబంధించి కూడా ఛార్జ్షీట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఐబొమ్మ రవికి కేసుకు సంబంధించి కూడా బ్యాంక్ లావాదేవీలు స్టేట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, తర్వాత డైరెక్ట్ సంబంధించిన అకౌంట్స్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నాడు, అలాగే డొమైన్ సంబంధించిన సర్వర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇటు ఫ్రాన్స్, అమెరికా, అలాగే హైదరాబాద్ సంబంధించి, అలాగే వైజాగ్, అమీర్పేట, ఇవన్నిటి కూడా డొమైన్స్ ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు, సర్వర్స్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకొని వెబ్సైట్ ఏ విధంగా క్రియేట్ చేసుకొచ్చాడు, అనేక కోణాలు కూడా అతని నుంచి సమాధానం రాబట్టి ఉండాల్సి ఉంది. సో ఇతని పైన ఇప్పటికి పరిశీలిస్తే 5 కేసులు నమోదయ్యాయి దేవి. 2 కేసులు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. మొదటి కేసులో అరెస్ట్ అయ్యాడు, తర్వాత కస్టడీ విచారణ చేశారు, 5 రోజుల పాటు విచారించారు పోలీసులు, రిమాండ్ తరలించారు. సో మరొకసారి మరో కేసు కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఉన్న కేసు నమోదైంది కాబట్టి అతని పీటీ వారెంట్ పైన పోలీసులు అరెస్ట్ చేశారు. మెజిస్ట్రేట్ వారు ఎదుట హాజరుపరిచారు. 14 రోజుల పాటు రెండో కేసులో కూడా రిమాండ్ విధించారు. సో రెండవసారి సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీ కోరుతూ కూడా పిటిషన్ ఫైల్ చేశారు. రేపు కస్టడీ పిటిషన్ ఎన్ని రోజులు ఇస్తుంది మెజిస్ట్రేట్ వారని మాత్రం స్పష్టత వస్తుంది. ఓవరాల్గా ఐబొమ్మ రవి కేసుకు పరిశీలిస్తే ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయలకు సంబంధించి ట్రాన్సాక్షన్సే కావచ్చు, అలాగే 100 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా సినిమా ఇండస్ట్రీని ఏ విధంగా లాస్ చేశారు, ఇది అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. అతని కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది, ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో ఐబొమ్మ రవిని రెండోసారి కస్టడీ కోరి అతని నుంచి సరైన సమాధానాలు రాబడితే ఈ కేసు ముందు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ విధంగా వివిధ పోలీస్ స్టేషన్లో కూడా 5 కేసులు నమోదయ్యాయి. రెండో కేసులో అతన్ని పీటీ వారెంట్ పైన అరెస్ట్ చేశారు, రిమాండ్ కూడా తరలించారు. దేవి. ఆల్ రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.